యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఈ మధ్య కొంతమంది క్రైస్తవులే మరి క్రైస్తవేతరులాగా అంటే మరి దేవుడంటే లేడు అనే సిద్ధాంతంలో ఉంటున్నారు. అంటే బాగా అన్నీ తెలిసిన క్రైస్తవులే ఆ విధంగా అన్ని బైబిల్ తెలుసు, మరి అన్ని రకాల ట్రైనింగ్స్ తెలుసు, ఎన్ని మా క్రైస్తవులు ఎన్ని తెగలున్నాయో తెలుసు, ఎన్ని పూర్తిగా తెలిసి అవగాహన ఉన్న వాళ్ళే ఈ మధ్యకాలంలో మరి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బైబిలు లేదు, మరి దేవుడు సిలువ లేదు, అంతా కూడా మోసమే అన్న విధంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి జ్ఞాపం చేసుకుని అదొకటే కాకుండా మరి హిప్నాటిజం అంటున్నాడు. అంటే క్రైస్తవుల దగ్గరికి అయితే వాళ్ళు హిప్నాటిజం చేస్తారు, అందుకని వాళ్ళకి లోబడిపోయి వాళ్ళ మతం పట్టేస్తారు అన్న విధంగా, లేదా అస్వస్థతలు అన్నీ కూడా మరి హిప్నాటిజంతో అవుతున్నాయంటే చెప్తున్నాడు. హిప్నాటిజం అయితే మరి కొన్ని అతనే మరి హిప్నాటిజం నేర్చుకుని హిప్నాటిజం చేయొచ్చు. పాముని ఆపమని చెప్పండి, వెళ్ళిపోతున్న నాగుపాము త్రాసుపాముని దాన్ని ఆపమని చెప్పండి, ఎలాగ ఆగుతుందో చూద్దాం. హిప్నాటిజంతో ఆపగలడా? హిప్నాటిజం ఏమైనా చేసి ఆపుతాడా? గమనించిన ఒకసారి జ్ఞాపం చేసుకోండి. యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఆగు అంటే ఆ త్రాసుపాము ఆగిపోతుంది. గమనించిన జ్ఞాపం చేసుకోండి. నా నోటితో నేను పలికి ఒక పామును ఆపు చేశాను, వెళ్ళిపోతారు. 7 అడుగులు పొడుగున పాముని దాన్ని యేసు నామములో ఆజ్ఞాపిస్తే ఆగిపోయింది. ఆ విధంగా యేసు నామములో ఆజ్ఞాపిస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయి. యేసు నామములో ఆజ్ఞాపిస్తే సైతాన్ దురాత్మలు పట్టిన వారు దురాత్మలు వదిలి వెళ్ళిపోతారు. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మరి చాలామంది ఆ విధంగా అయిపోతే కారణమేంటంటే వాళ్ళలో ఏదో ఒక లోపం ఉండి, వాళ్ళలో మరి దేవునికి ఇష్టం లేని స్వభావం ఉంటే సాతాను వాళ్ళు వచ్చి నివసిస్తాడు. ఆ తర్వాత అంతా వట్టిది, అబద్ధం చెప్తా ఉంటాడు. సాతాను వాళ్ళ చెవిలో ఇదంతా అబద్ధము, ఇది నిజం కాదు అంటాడు. మరి ఏదైనా వనములో అవను మోసగించినప్పుడు సైతాన్ వాడు ఏం చెప్పినాడు, ఇది నిజమా అన్నాడు. నిజమని ఒక సందేహం పెట్టాడు. అదేవిధంగా ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు ఇది నిజమా అని సైతాన్ మరి బేజాలు చేస్తున్నాడు. ఈ విధంగా కొంతమంది క్రైస్తవుల నుంచి బయటికి లాగి వాళ్ళ ద్వారా కొన్ని బేజాలు క్రైస్తవుల మధ్య విత్తుతున్నారు. కానీ ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి, దేవుని శక్తిని రుచి చూస్తేనే తెలిసింది ఎవరికైనా. ఆయన శక్తిని రుచి చూడని వాళ్ళకి తెలియదు. అందుకని యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకుని దేవుని వాక్యం ఉంటుంది. గమనించండి, ఒకవేళ మీరు ఎవరైనా సరే అటువంటి సందేహాలు ఉన్నారా, మరి దేవుడు లేడనుకుంటున్నారా, యేసుక్రీస్తు నిజం కాదనుకుంటున్నారా, రెండవ రాకడ సమయంలో రొమ్ము బాదుకుని ఏడ్చే గుంపులో ఉంటారు. ఎప్పుడైనా మెలకుగా ఉండి మీరు దేవుని దగ్గర రండి, ఆయన సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకోండి, మీ యొక్క అవిధేయత అతిక్రమాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మీరు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.